గౌరవ సభ్యులు కోన రవికుమార్ గారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష కాస్త విపులంగానే ఇచ్చారు. కానీ ఇచ్చినటువంటి డేటాలో ఏదైతే అధికారులు రూపొందించినటువంటి సభకు సమర్పించిన దాంట్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి అధ్యక్ష. 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల్లో నేను స్ట్రైట్గా తమ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2019-20లో 2336 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘం 2020-21 1837, 21-22 1338, 20-22-23 1378, 23-24 1392. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు తెలియజేయాల్సింది ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానీ 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పాపులేషన్ రేషియో అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అదర్ పాపులేషన్ వేరియేషన్ లేనప్పుడు గ్రాంట్స్ ఎవ్రీ ఇయర్ ఎందుకు తగ్గుతా వచ్చింది? వాట్ ఇస్ ద రీజన్? 15వ ఆర్థిక సంఘం నిధులైనా 14వ ఆర్థిక సంఘం నిధులైనా ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్సో పెర్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్ మీద రిలీజ్ అవుతుంది. కామన్ గా ఉండాల్సినటువంటి షేర్ని ఎందుకు తగ్గుతా వచ్చింది? ఇది వివరించాల్సినటువంటి వివరణ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది 2023-24 రిలీజెస్ 1392, 696 కోట్లు రిలీజ్ చేసా ఉంటున్నారు. ఆర్థిక సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఎందుకు రిలీజ్ కాబడలేదు? ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత ఎందుకు గ్రామ పంచాయతీలకు విడుదల కాబడలేదు? ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష. గ్రామ పంచాయతీలు అంటే 73 రాజ్యాంగ సవరణ ప్రకారం ఇవన్నీ కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఎంత ముఖ్యమో గ్రామ పంచాయతీలకు, గ్రామ ప్రజల తాలూకా నిర్వహణకు గ్రామ పంచాయతీలు కూడా లోకల్ సెల్ఫ్ హెల్ప్ గవర్నమెంట్స్ అధ్యక్ష. వాటికి అనేక రకాలైనటువంటి నిధులు రావాలి అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా ఇవ్వనటువంటిది తలసరి ఆదాయం, పెర్ క్యాపిటల్ గ్రాంట్. ఆ వివరాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. పెర్ క్యాపిటల్ గ్రాంట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే రెండోది స్టాంప్ డ్యూటీ ఛార్జెస్. ఏదైతే రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాంట్లో స్టాంప్ డ్యూటీస్ నుంచి కూడా కొంత శాతం గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి వస్తుంది అధ్యక్ష. వాటిని కూడా గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. అలాగే సీనరీ ఛార్జెస్, శాండ్ పాలసీ అధ్యక్ష. శాండ్ ప్రభుత్వం ఆక్షన్ వేసింది అధ్యక్ష. ఆక్షన్ వేసేటప్పుడు శాండ్ ఆక్షన్ వచ్చేటటువంటి నిధుల్ని నేరుగా అది మినరల్ గ్రాంట్లో కలపడానికి లేదు అధ్యక్ష. అది గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి నిధులు విడుదల చేయాల్సినటువంటిది ఉంది అధ్యక్ష. వాటిని కూడా గత 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు గత ముఖ్యమంత్రి గారు టోటల్ సిండికేట్ చేసి సహజ వనరులు దోచుకున్నారు. కానీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి ఏదైతే చెందాల్సినటువంటిది చట్టం ప్రకారం ఇవన్నీ కూడా యాక్ట్ బేస్డ్ అధ్యక్ష. ఇదేదో మ్యాండేటరీ కాదు, ఇది స్టాట్యూటరీ. ఇది స్టాట్యూటరీ నిబంధనలు కూడా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అలానే ఎస్ఎఫ్సి మరి గత 5 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. కేంద్రంలో ఎలాగైతే ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం ఎట్లాగైతుందో ద సేమ్ ప్యారలల్ గానే రాష్ట్రాల్లో కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. త్రూ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రాంట్స్ కూడా గ్రామ పంచాయతీలకి వాటికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని కూడా గత 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే
వాటర్ కలెక్షన్ ఛార్జెస్ లో కూడా 10 రూపీస్ వెళ్తుంది అధ్యక్ష. అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను స్ట్రైట్ గా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, నిజంగా ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలు విడుదల చేసి ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచులు ఎందుకు రోడ్ల పైన అడుక్కునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష? 2019-20 అప్పుడు బాడీస్ లేవు అధ్యక్ష. 2020-21 బాడీస్ ఏర్పడ్డాయి అధ్యక్ష. 21-22, 23-24 అనునిత్యం మనం కూడా పత్రికల్లో చూసాం అధ్యక్ష. గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంతో మంది రోడ్ల పైన అడుక్కునే వాళ్ళు అధ్యక్ష. మా గ్రామంలో మేము పారిశుద్ధ్యం చేయించాలి, బ్లీచింగ్ కొనుక్కోవాలి, చేయడానికి నిర్వహణ చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, మీరు దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి అని మరి ఎందుకు అడుక్కున్నారు అధ్యక్ష? అలానే దీనికి వివరణ ఇవ్వాలి అధ్యక్ష. ఈ డబ్బులు మీరు రిలీజ్ చేసా ఉన్నారు, ఎవరికి రిలీజ్ చేశారు? గ్రామ పంచాయతీలకి ఏ ఒక్క గ్రామ పంచాయతీ ఖాతాకైనా మీరు విడుదల చేశారా? మీరు కేవలం సభకి మన అధికార యంత్రాంగం తప్పుడు సమాచారం ఇస్తే ఎవరు చెప్తారు అధ్యక్ష? దీని ద్వారా ప్రజలకి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి 3,54,00,000 మంది జీవన ప్రమాణాలు మెరుగుపరిచేటటువంటి బాధ్యత ఉన్నటువంటి లోకల్ సెల్ఫ్ హెల్ప్ గవర్నమెంట్స్ అధ్యక్ష. మీరు నిధులు విడుదల చేశారని ఏ ఒక్క గ్రామ పంచాయతీ నుంచి అయినా మీరు ఎక్కడైనా అకౌంట్ చూపించండి, ఏ అకౌంట్ విడుదల చేశారో చూపించమనండి. కాబట్టి దయచేసి దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలి అధ్యక్ష. ఏదైతే నాకున్నటువంటి సమాచారం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఇక్కడి నుంచే ప్రభుత్వం నుంచే ఎలక్ట్రికల్ ఛార్జెస్ కట్టామని చెప్పి ఆ రోజు పత్రికల్లో చూశాం అధ్యక్ష. నిధులైతే విడుదల కాలేదు అధ్యక్ష. దయచేసి మీరు క్లియర్గా ఉప ముఖ్యమంత్రి గారు వారి అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా క్రోడీకరించి తప్పనిసరిగా అసలు ఎక్కడికి విడుదల చేశారు, విడుదల చేస్తే గ్రామ పంచాయతీ సర్పంచులు ధర్నాలు ఎందుకు చేస్తారు, ఎందుకు అసెంబ్లీ ముట్టళ్లు చేశారు, వీటన్నిటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఓకే సార్, ఇంకా సిగ్నేచర్స్ ఉన్నారు ఒకేసారి చెప్పొచ్చు. గౌరవ సభ్యులందరూ కూడా ఈ ప్రశ్నలో 5 సిగ్నేచర్స్ పెట్టారు. క్లుప్తంగా చెప్పండి. క్లుప్తంగా చెప్తే మంత్రి గారు కూడా అందరూ కలిపి ఒకటే సమాచారం అవకాశం ఉంటుంది. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన 4 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. దానిలో 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని అధ్యక్ష. సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20కి 2,336,56 అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. 2021-22కి 1,338,52,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం
338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1378 కోట్ల 65 లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 1378 కోట్ల 65 లక్షల అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1392 కోట్ల 69 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 696 కోట్ల 41 లక్షల అధ్యక్ష. మొత్తం 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 15 ఆర్థిక సంఘం 5,947.30 కోట్ల 36 లక్షలు విడుదల చేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం 5,251 కోట్ల 8 లక్షల అధ్యక్ష. ఈ 14 మరియు 15 ఆర్థిక సంఘం వెరసి మొత్తం 8,283 కోట్ల 92 లక్షలు విడుదల చేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 7,587 కోట్ల 64 లక్షలు విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి. కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా 696 కోట్ల 28 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఈ రెండో ప్రశ్నకు అధ్యక్ష, నిధుల నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. గుర్తించాం అధ్యక్ష. సకాలంలో నిధులను విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది. 1, గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని 21,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు 23,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు 103 కోట్లు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త కుప్పలుగా పెరిగిపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తా ఉంది. తాగునీరు సంబంధించి అధ్యక్ష రెండో అంశం, మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, పైప్ లైన్ లీకేజీలు, నీటి క్లోరినేషన్ మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతిన్న అధ్యక్ష. అలాగే మూడవ అంశం, వీధి దీపాలు. గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ డిస్కాంలకు చెల్లింపులు చేసే నిమిత్తంలో నిధులు ఎక్కువ భాగం మళ్లించడం అయింది. ఎల్ఈడి వీధి దీపాలను వెలిగించడం మరియు నిర్వహణ సరిగ్గా లేనందున అనేక వీధి దీపాలు పనికి రాకుండా పోయాయి. ఇది గ్రామీణ మహిళల రక్షణ మరియు గ్రామస్తుల భద్రత మొదలైన వాటితో సహా గ్రామంలోని అన్ని జీవన అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇంకా గ్రామ పంచాయతీలకు ఆర్థిక కమిషన్ గ్రాంట్లు నిలిపివేయడం వలన పేలవమైన పారిశుద్ధ్యం, అపరిశుభ్ర తాగునీరు మరియు పనిచేయని విద్యుత్ దీపాల కారణంగా మన రాష్ట్ర జనాభాలో 71% ఉన్న 3,54 లక్షల గ్రామీణ ప్రజల జీవితం చాలా దారుణంగా ప్రభావితమైంది. అలాగే ఇది మూడవ ప్రశ్న అధ్యక్ష, దానికి గల కారణాలు ఏంటని అడిగారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడానికి గల కారణాలను ఈ కింద విధంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలో 2 సంవత్సరాల 7 నెలలు జాప్యం జరగటం, 1/8/2018 తేదీన నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరికి నిర్వహించడమైంది. మరి ఎన్నికైన సంస్థ 2021 మార్చి నెలలో బాధ్యతను స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి రెండో అంశం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే వినియోగ ధ్రువపత్రాన్ని ఆలస్యంగా సమర్పించడం. మూడవది, గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలను గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పిఎంఎఫ్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థతో ఏకీకృతం చేయలేదు, దానికి అదొక కారణం. నాలుగవది, కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలను సందర్శించిన సమయంలో వారు చేసిన ప్రతికూల పరిశీలనలు. ఈ పై కారణాల వల్ల గ్రామ పంచాయతీలకు సకాలంలో ఆర్థిక సంఘం గ్రాంట్లు పొందలేదు అధ్యక్ష.
ఫలితంగా గ్రామ పంచాయతీల ఆర్థిక పటిష్టతకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే గౌరవ సభ్యులు అడిగిన 4వ ప్రశ్న అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలకు చేయుటకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని. గత ప్రభుత్వం నుండి ఆర్థిక దుర్నిర్వహణకు ప్రభుత్వం వారసత్వంగా పొందింది అధ్యక్ష. మరి మిస్మేనేజ్మెంట్ కానీ, అలాగే అందువల్ల రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ప్రస్తుత ఆర్థిక స్థితి యొక్క వారసత్వాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. మరి సకాలంలో నిధులు విడుదల వీలు కల్పించడానికి మరియు గ్రామ పంచాయతీలు పటిష్టపరచడానికి కూడా రోడ్ మ్యాప్ని రూపొందించడం అవుతుంది అధ్యక్ష.